పూరా లోకల్. ఏదైతే మీరు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రభుత్వ శాఖలో ఏ శాఖలో చూసుకున్నా ఎక్కువ మొత్తంలో బీసీలు ఎక్కడ అవపడట్లేదు. మొన్న చూసుకుంటే ఆర్టీఐ కమిషన్లో కూడా ఎక్కడ బీసీ నాయకులు కనబడడం లేదు. సో బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మీకు దాదాపు 48 అవర్స్ టైం ఇచ్చి వాళ్ళు కూడా ఏదో పోరాటం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా బీసీల ప్రాధాన్యత కొరకు వాళ్ళు గుర్తు చేస్తే అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీఐ కమిషన్స్ సంబంధించి కూడా ఇంకా ఖాళీలు ఉన్నాయి, వాటిని అపాయింట్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంటే కూడా సామాజిక న్యాయ పునాదే కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. ఒక దగ్గర ఇప్పుడు మనం ఈ రాష్ట్రానికి పీసీసీ చీఫ్గానే ఒక బీసీని చేసుకున్న చరిత్ర అన్నిట్లలో మీకు కనబడుతుంటే మీరు చూస్తే, అంటే మీరు ఆయా శాఖలకు సంబంధించి పార్టీ పదవులకు సంబంధించి వివిధ రూపాల్లో ఉన్న అంశాలు మా దృష్టికి తీసుకురండి. అక్కడ ప్రతి దాంట్లో ఇప్పటి నుంచి 42%ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇప్పుడు మాకు ఇప్పుడు అబ్జర్వర్స్గా ఉన్నాం. మేము మండల శాఖల నుంచి మొదలు పెడితే జిల్లా శాఖల వరకు మా ప్రపోజల్స్లో బీసీ రికమెండేషన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అది పార్టీ విధానం. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం వివిధ రంగాల్లో కానీ వివిధ శాఖల్లో కానీ బీసీల ప్రాధాన్యత గురించి అర్హులైన వాళ్ళు అడిగే హక్కు ఉన్నది. వారికి అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ వెనకడిగేది. బీజేపీ వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు రావాలని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వాళ్ళ విధానంగా ఉన్నది. దేశ ప్రజల నుంచి అగ్రిమెంట్ వస్తుందా రాదా అనేది చూద్దాం. దానికి సంబంధించిన విధి విధానాల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనకగా ఉన్నది. చూద్దాం. దాంట్లో దాంట్లో స్టాండిటీ లేదు. ఇప్పుడు నోట్ల రద్దు చేస్తే నల్లధనం పోతుంది, ఉగ్రవాదులు రారు అని చెప్పిండ్రు. నల్లధనం పోయిందా? ఇప్పుడు 2000 నోట్లు కూడా పోయింది అసలు. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ చేసే ప్రకటనలు మనం వాటి బేస్ మీద చర్చించడం కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అవగాహన. లేదు ప్రజా ప్రయోజనం దాంట్లో ఇమిడి ఉంటే జీఎస్టీకి ఎట్లా మద్దతు ఇచ్చినామో దానికి కూడా అట్లా మద్దతు ఇస్తాం.